రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా వర్షాలు విరుచుకు పడే ప్రమాదం ఉంది. గడిచిన 24 గంటల్లో విజయవాడ ప్రాంతంలో 8 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉంది. రాబోయే 24 గంటల్లో కూడా వాతావరణంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితి, ద్రోణి ప్రభావం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పంటలు హార్వెస్ట్ చేసిన రైతులు, ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం, హార్వెస్టింగ్ చేసిన రైతులు పంట తడవకుండా చూసుకోండి. ధాన్య హార్వెస్ట్, మిర్చి హార్వెస్ట్, మిగతా ఏ పంటలైనా హార్వెస్ట్ చేసిన వాళ్ళు ధాన్యం తడవకుండా చూసుకోండి. ఇక నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతూ ఉన్నాయి. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈ ఏడాది కేరళను మే 27వ తేదీ నాటికే నైరుతి ఋతుపవనాలు తాకబోతా ఉన్నాయని. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించి అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మాల్దీవుల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాటి యొక్క ప్రయాణం కూడా భారత వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసిన విధంగానే నడుస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే నైరుతి ఋతుపవనాలు 27వ తేదీ నాటికి ముందుగా అంచనా వేసిన ప్రకారమే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక 4 డేస్కి, అంటే జూన్ 1వ తేదీ నాటికి కర్ణాటక మీదుగా, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో 4 డేస్లో భారతదేశం అంతా నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. సగటు వర్షపాతం కన్నా కూడా 104 అంటే 104% అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 870 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. 900 పైగా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో నైరుతి ఋతుపవనాల పవనం, వీటి యొక్క ప్రయాణం, అల్పపీడన ద్రోణి యొక్క ఎఫెక్టు, వీటి మీద మరో వీడియోలో మనం తెలుసుకుందాం.